క్రికెట్ ఫీవర్ లో ఊగిపోతున్న కాకినాడ కొత్త పండుగను మోసుకొచ్చిన ఎంపీ సానా. ఐపీఎల్ ఫైనల్ సందడి కాకినాడలో మొదలైంది. జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్ లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ చొరవతో ఉచితంగా ఈ వేడుకను ఆస్వాదించవచ్చు. లక్కీ డ్రా ద్వారా బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. స్టేడియం వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు. క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండగ లాంటి వార్త. ఐపీఎల్ సమరం తుది దశకు చేరుకుంది. మరో 2 రోజుల్లో అనగా జూన్ 3న ఐపీఎల్ 2025 విజేత ఎవరో తేలనుంది. జూన్ 3 మంగళవారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్ కు అర్హత సాధించగా నేడు ఆదివారం నాడు జరిగే క్వాలిఫైయర్ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ లో ఓ జట్టు ఫైనల్ కు చేరనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పారు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు రాజ్యసభ సభ్యుడు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ శుభవార్త చెప్పారు. ఈరోజు కాకినాడలో ఇలాగన్నా కాకినాడ ప్రజల మధ్యన ఐపీఎల్ ఫైనల్ చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమ ఏర్పాటుకి సహకరించిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతమంది జనాలు వచ్చినా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూసిన జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా ఈ ఈవెంట్ ని గుంటూరులో ఏర్పాటు చేయాలని భావించారు. కానీ తర్వాత కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్ఏ గ్రౌండ్ కు మార్చారు. ఈ క్రమంలో కాకినాడ క్రికెట్ లవర్స్ సానా సతీష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నేడు జరిగే ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ అలానే జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఈ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ 2 మ్యాచ్లను చూసేందుకు కాకినాడ నుంచే కాక జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో క్రికెట్ లవర్స్ తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.